హాయ్ హలో నమస్తే. నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి కరెంట్ అఫైర్స్లో భాగంగా దేశంలోనే తొలి ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఏ నగరంలో నిర్వహించారు. మరి హైదరాబాద్లోని కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి ఎవరు పేరు పెట్టారు? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయడం మర్చిపోవాలి. వార్తల్లోని మొదటి అంశం, ముఖ్యమైన అంశం, ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా విజన్ 2050 అని ఒక ఆర్టికల్ చూడవచ్చు. మరి న్యూయార్క్, టోక్యో నగరాలకు ధీటుగా 3000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అని మరొక అంశం మనం చూడవచ్చు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలుగుదనం అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మనం చూడ. తెలుగు మహాసభల్లో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రసంగిస్తున్నట్టు భాష ఆగిపోతే శ్వాస ఆగినట్టే అని మరొక అంశం మనం చూడవచ్చు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యంగా భాగంగా చూసుకున్నట్లయితే ఘనంగా ముగిసిన తెలుగు సమైక్య మహాసభలు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు సినీ ప్రముఖులు హాజరు. ప్రపంచ తెలుగు సమైక్య 12వ మహాసభలు ఆదివారం ఘనంగా ముగిశాయి. హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా 3 రోజుల పాటు నిర్వహించిన తెలుగు సమైక్య మహాసభలు 12వ తెలుగు సమైక్య సభలు ఆదివారం ఘనంగా ముగియడం జరిగింది. 12వ తెలుగు మహాసభల్లో భాగంగా తెలుగుదనం అనే పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు అని హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జనవరి 3 నుంచి 5 వరకు 12వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, సాంప్రదాయాలు, తెలుగు జాతి వారసత్వ సంపదను భావితరాలకు అందించేలా సమావేశాలు, చర్చలు, ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ వేదికల్లో హాజరు కావడం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు పలువురు పాల్గొనడం జరిగింది. మరో ముఖ్యమైన అంశం, క్రీడలకు సంబంధించిన అంశం, ప్రో కబడ్డీ విన్నర్గా హర్యానా స్టీలర్స్. మరి ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ విన్నర్గా హర్యానా స్టీలర్స్గా నిలిచింది. పాట్నా ఫైటర్స్తో జరిగిన ఫైనల్లో హర్యానా 32-23 తేడాతో నెగ్గింది. హర్యానాకు ఇదే తొలి ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ కావడం విశేషం. మరి ఎవరు గెలిచారు, మరి ఎన్నవ సీజన్ అనేది గుర్తుంచుకోవాలి. మరొక ముఖ్యమైన అంశం, సంతోష్ ట్రోఫీ విజేతగా బెంగాల్. ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నీగా విజేతగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. మరి హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగగా బెంగాల్ 1-0 తేడాతో కేరళను ఓడించి మరి సంతోష్ ట్రోఫీని విజయవంతంగా సొంతం చేసుకోవడం జరిగింది. మరి సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అని అడగడం జరుగుతుంది. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అని మనం ఇక్కడ గుర్తుంచుకో. మరో ముఖ్యమైన అంశం, కృత్రిమ మేధ ఆవిష్కర్తలకు నోబెల్ అని ఒక ఆర్టికల్ను చూడవచ్చు. కృత్రిమ మేధ ఏఐ బాటలకు వేసిన దిగ్గజ శాస్త్రవేత్తలు జాన్ జే హఫీల్డ్ మరియు జెఫ్రీ హింటర్లకు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. మరి హింటన్ ఏఐ పితామహుడుగా అభివృద్ధి వర్ణించారు. మరి ఆయన కెనడా, బ్రిటన్ పౌరసత్వం ఉంది. మరి హాఫీల్డ్ అమెరికా భౌతిక శాస్త్రంలో 2024కు సంబంధించిన నోబెల్ బహుమతి పొందినటువంటి జే హాఫీల్డ్ మరియు జెఫ్రీ హింటర్లకు మనం గుర్తుంచే ముఖ్యమైన అంశం, కరెంట్ అఫైర్స్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం 2023-2024లో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గి 4.86% పరిమితమైందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2011-12లో గ్రామీణ పేదరికం 25.7 ఉండగా మరి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే ఇందుకు కారణం. ఒక ముఖ్యమైన అంశం, పాలిటీలో భాగంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒడిశా 27వ గవర్నర్గా కుంభంపాటి హరిబాబు 2025 జనవరి 3న బాధ్యతలు స్వీకరించారు. భువనేశ్వర్లోని రాజ్భవన్లోని జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చక్రధరి శరణ్ సింగ్ హరిబాబుతో పాటు ప్రమాణం స్వీకారం చేయించారు. మరి తెలుగు వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒడిశా రాష్ట్రానికి కుంభంపాటి హరిబాబు గవర్నర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఒక అంశం, కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రపంచ బిల్డ్ ఛాంపియన్షిప్లో తమిళనాడుకు చెందిన ఆర్ వైశాలి కాంస్య పథకం నెగ్గింది. 2025 జనవరి 1 నుంచి న్యూయార్క్లో జరిగిన సెమీఫైనల్లో చైనాపై విజేతగా నిలిచి మరి కాంస్య పథకంని సాధించడం జరిగింది. మరొక ముఖ్యమైన అంశం, ప్రముఖ అణుశాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం
జనవరి 4, 2025న కన్నుమూశారు. ప్రముఖ 1974 పోఖ్రాన్ 1లో 1998 పోఖ్రాన్ 2 అణు పరీక్షలో కీలక సేవలు అందించారు. ఈయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రదానం చేశారు. మరి ఈయన ఏ శాస్త్ర విభాగానికి చెందిన వ్యక్తి అంటే అణుశాస్త్ర విభాగానికి చెందిన వ్యక్తి రాజగోపాల చిదంబరం. అంశంలో భాగంగా జమిలీ ఎన్నికలకు జై అని ఒక ఆర్టికల్ను చూడవచ్చు. దేశ ప్రజల్లో అధికులను ప్రభావితం చేసే పలు నిర్ణయాలు 2024 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా జమిలీ ఎన్నికలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 70 ఏళ్ల మరొక ముఖ్యమైన అంశం 70 ఏళ్లు దాటిన అందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అమలుకు తెచ్చింది. వ్యవసాయానికి మెరుగుపరిచేందుకు లక్ష్యంతో పాటు 7 పథకాలు పచ్చ జెండా ఊపడంతో పాటు రెండవ శ్వేత విప్లవానికి శ్రీకారం చుట్టింది. మరి ముఖ్యమైన అంశం వార్షికంగా 10 లక్షల కోట్ల ఆదాయం సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించింది. మరొక ముఖ్యమైన అంశం దేశానికి 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఆప్ నాయకులు అయినటువంటి అతిశి ప్రమాణ స్వీకారం చేశారు. మరొక ముఖ్యమైన అంశం ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ వాక్ సంస్థ అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించింది. మరి ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 45వ చెస్ ఒలింపిక్స్లో భారత జట్లు విజేతగా నిలిచాయి. ఈ తరహాలో పథకాలు, శీర్షికలు, ఆసక్తికరంగా పరిణామాలు, రికార్డులు నిలిచాయి. వార్తలను సెప్టెంబర్లో ఏమేమి జరిగాయో అభ్యర్థులు మరోసారి గుర్తుంచుకోవాలి. స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రధానంగా దృష్టి పెట్టాలి. మరి కరెంట్ అఫైర్స్లో భాగంగా అన్ని అంశాలపై ఖచ్చితంగా గుర్తుంచు. ఒక అంశం, ముఖ్యమైన అంశం రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ మరి 2023-2024 సంవత్సరానికి కానీ ఆర్థిక సంవత్సరానికి గాను కొన్ని కోట్ల ఆదాయంతో ఆర్థికంగా వార్షిక ఆదాయంలో 10 లక్షల కోట్లు అధిగమించింది. మొదటి భారతీయ కంపెనీగా రిలయన్స్ అవతరించడం జరిగింది. మరొక అంశం పశ్చిమ బెంగాల్ శాసనసభ అత్యాచార నిరోధక బిల్లును సెప్టెంబర్ 3న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన అంశం. పశ్చిమ బెంగాల్ శాసనసభ అత్యాచార నిరోధక బిల్లును సెప్టెంబర్ 3న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరి కోల్కతాలో జూనియర్ వైద్యురాలు అయినటువంటి అత్యాచార ఘటన నేపథ్యంలో అపరిచిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లును పశ్చిమ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ డెవలప్మెంట్ 2024 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది. మరో ముఖ్యమైన అంశం, వార్తలోని అంశం దుబాయ్లో నిర్వహించిన సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులో సైమన్ అవార్డు అని అంటారు 2024 భగవత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారాన్ని పొందింది. మరి ఉత్తమ నటుడుగా దసరా మూవీలోని నటనకు గాను నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ దసరా మూవీకి గాను, ఉత్తమ దర్శకుడు శ్రీకాంత్ ఓదేలకు దసరా మూవీలో భాగంగా పురస్కారాలు గెలుచుకున్నారు. మరి దుబాయ్లో నిర్వహించిన ఈ సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్లో భాగంగా సైమన్ అవార్డు అని అంటారు. మరి ఇలాంటివి గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన అంశం హైదరాబాద్లో కోటిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి వీరవనిత చాకలి ఐలమ్మ పేరును పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి వీరవనిత చాకలి ఐలమ్మ నాటి తెలంగాణ పోరాట వీరులలో ఒకరైనటువంటి చాకలి ఐలమ్మ మరి ఆమె పేరును హైదరాబాద్లోని కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ముఖ్యమైన అంశం పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమాను ప్రకటించింది. మరి గుర్తుంచుకోవాలి 70 ఏళ్ల పైబడిన వారు. అంశం, ముఖ్యమైన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ AI గ్లోబల్ సమ్మిట్ను దేశంలోనే తొలిసారిగా సెప్టెంబర్ 5, 6 తేదీలు హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణను AI సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకు గుర్తుంచుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. మరి 7 రంగాల్లో MOUలపై సంతకాలు కూడా జరిగాయి. నేటి విద్యా, ఉద్యోగ, సామాజిక అంశాల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాల్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలు మరో ముఖ్యమైన అంశాలతో మరికొన్ని ముఖ్యమైన అంశాలతో మీ ముందుకు వస్తాం. మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. మరి ముఖ్యమైన అంశాల కోసం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.